మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనమును ధ్యానం చేసుకుందాం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవునికి మనం చెల్లించు కృతజ్ఞతాస్తుతులు ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనము చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అవి దేవుడు మనకు అటువంటి బుద్ధిని కలుగజేయటం ద్వారా మనము చెల్లింపబద్దులమై ఉన్నాము, చెల్లిస్తూ ఉన్నాము. అది మన స్వనీతి కాదు, మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, కానీ దేవుడే మన జీవితంలో కార్యము జరిగించి కార్యసిద్ధి కలుగజేసిన దేవుడే కృతజ్ఞతా బుద్ధి కూడా మనకు కలుగజేస్తుంది. అందువలన మనము దేవునికి అర్పించు అర్పణలు, కృతజ్ఞతా అర్పణలు, ఇవన్నీ కానుకలు, ఇవన్నీ దేవుడు మనలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటకు, ఆయన యందు భయభక్తులు నేర్చుకున్నటకు మనకు అనుగ్రహించిన బుద్ధి కృతజ్ఞతా బుద్ధి. కాబట్టి అది కేవలము దేవుని నామమును ఆశ్రయించడం ద్వారా, దేవుని నామము మహింపరచుటకు, దేవుని వాక్యము మనతో మాట్లాడటం ద్వారా మాత్రమే మనము అలాగూ దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుతున్నాం. కాబట్టి అటువంటి బుద్ధి కూడా దేవుడే మనకు అనుగ్రహించారు. అందుకే మనం ప్రతినిత్యము దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఎందుకనగా మలాకీ గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ప్రకారము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు శోధించిన ఎడల నేను మీకు ఆకాశవాకిని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12వ వచనంలో, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులని అందురని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారము మనము దేవుడు చెప్పే ప్రతి మాట, నా మందిరములోనికి మీరు ఆహారం ఉన్నట్లు తీసుకొని రండి, ప్రతిష్టా అర్పణలను తీసుకొని రండి, నా కొరకు నేను మిమ్మల్ని ప్రత్యేకముగా ఉంచి ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఉన్నాను, పరిశుద్ధపరిచి ఉన్నాను, ప్రతిష్ఠించి ఉన్నాను, నా ప్రజలుగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. కాబట్టి మీరు ప్రతిష్ఠింపబడిన జనము, కాబట్టి ప్రతిష్ఠింపబడిన నా కొరకే మీరు ప్రతిష్ఠింపబడ్డారు కనుక మీరు నాకు అర్పణగా అర్పించే ప్రతిష్ఠింపబడిన ప్రతి అర్పణను ప్రతిష్టార్పణగా, ప్రత్యేకముగా, పరిశుద్ధమైనదిగా మీరు తీసుకొని రావాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము అలాగూ దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుడు ఈ మాట చెప్పడం వల్లనే మనకు ఆ బుద్ధి కలిగింది, కృతజ్ఞతా బుద్ధి. ఎందుకనగా బుద్ధి అనేది యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో 5వ వచనంలో, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. వినుబుద్ధి దేవుడే పుట్టిస్తాడు. ఆయన వాక్యంలో సెలవిచ్చిన మాట, ఆ బుద్ధి, కృతజ్ఞత ఆ బుద్ధి
ఆయన వాక్యమును వినుట ద్వారా, ఆయన చెప్పిన మాటను వినుట ద్వారా, ఆలకించుట ద్వారా, అన్వయించుకున్నట ద్వారా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకే, ఉపకారములకి అనే బుద్ధి కూడా దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని వాక్యమును వినుట వలన, వినుటకు మాత్రమే కాక విని గ్రహించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో నేను తప్పిపోవచ్చు ఉన్నానో, దశంభాగం ఇచ్చే విషయంలో, కృతజ్ఞత అర్పణలు ఇచ్చే విషయంలో, ప్రతిష్టార్పణలు అర్పించే విషయంలో నేను తప్పిపోతున్నాను, దేవుడు ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్నాడు అన్న హృదయము, మనస్సును దేవుడు గ్రహించు బుద్ధిగా మీకు అనుగ్రహించినప్పుడు మనమందరము కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటాము. అది కేవలము దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్న, దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము పాటించేవారముగా ఉండినప్పుడు మనము ప్రతిష్ఠింపబడిన జనాంగముగా, ప్రత్యేకముగా దేవునిచే ఏర్పాటు చేయబడి అన్యజనుల నుండి వేరుపరచబడిన వారమై అంటాడు. మీరు నా వారై ఉండినట్లు, లేవీకాండములో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు నా వారై ఉండినట్లు నేను మిమ్ములను పరిశుద్ధులై ఉండునట్లుగా 20వ అధ్యాయం లేవీకాండం 26వ వచనంలో, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని అంటున్నాడు. ఆ వేరుపరిచిన దేవుడు, ప్రత్యేకముగా మనలను ప్రతిష్ఠించిన దేవుడు. అందుకే ఏమంటాడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి రాస్తూ, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రత్యేకముగా మనం ఉండాలి. ఎందుకంటే మనం దేవుడిని ప్రత్యేకపరిచాడు, ప్రతిష్ఠించాడు. ఆయన ప్రజలుగా, ఆయన పాలించు ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా ఉండునట్లుగా ఆయన ఏర్పరచుకున్న జనాంగముగా, ఆయన సంఘముగా, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా, పరిశుద్ధులుగా అనగా ప్రత్యేకింపబడిన వారుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆ ప్రత్యేకముగా దేవునికి అర్పణ కానుక అర్పించి ఆయన నామం మహింపరచాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది క్రైస్తవ విశ్వాస బాధ్యత. అర్పణ అర్పించుట, కానుక అర్పించుట క్రైస్తవ విశ్వాస బాధ్యత అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పినట్లుగా అపొస్తలుల కార్యంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రకారము ఆయన ద్వారా మనం అనేకము పుచ్చుకుంటున్నాం. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. కాబట్టి ఎలాగూ మనం ఇవ్వాలి దేవునికి అర్పించు అర్పణ. ఆ కృతజ్ఞతా బుద్ధి దేవుడు మనకు పుట్టించిన కృతజ్ఞతా బుద్ధిని క్రియాత్మకంగా మనము విశ్వాసం గలవారమై, మన విశ్వాసం క్రియాత్మకమైనదిగా, ఆ విశ్వాసుల బాధ్యత క్రియాత్మకంగా మనం ఎలాగూ నిర్వర్తించాలో అది దేవుని మందిరమునకును, దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించినట్లుగా, మనం దేవుని మందిరమును సన్మానించినట్లుగా కూడా ఈ కార్యమును జరిగించాలని దేవుడైన యెహోవా ఆజ్ఞాపించాడు. మీరు నా మందిరమును సన్మానించాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడి, దేవుని మందిరమును సన్మానించే విషయంలో మనము వెనక తీయక దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారముగా మనం జీవిస్తూ, దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమైన ఉపకారములను, మేలులను బట్టి ఆయన కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ మనము ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీరు నా మందిరమును సన్మానించాలి అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ సన్మానించుట అనగా మనము దేవుని ఎడల చూపు కృతజ్ఞత స్తుతులు, దేవునికి అర్పించే కృతజ్ఞత స్తుతులు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు మందిరంలో ఆశీర్వాదం మనకు దేవుడు అంటే ఎలాగ మనం ఇవ్వాలి అంటే, దేవుడు ముందుగానే మీరు శక్తి కొలది, దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది
మీ శక్తి కొలది ఇవ్వాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. మీకు శక్తికి మించిన మీరు అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు, మనం అడిగిన దానికంటే ఎక్కువ మేలు చేసిన దేవుడు మన యెహోవా విషయమై, మన దేవుని విషయమై మనము ఆయన ఆజ్ఞలను వినినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారం జీవించినప్పుడు దీవెన మనకు కలుగుతూ ఉందని దేవుని వాక్యంలో రాడు. ఎందుకనగా ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములు విశేషముగా తనకు స్వకీయ జగమగినట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి 22వ వచనంలో, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలను, వేరుపరిచి నీ దినములన్నిటిలో వేరుపరచుట అనగా ప్రత్యేక అర్పణ, ప్రతిష్టార్పణ చేయాలి. ఎందుకనగా ఆయన ఏర్పరచుకున్న జనాంగం, స్వకీయ జనాంగం ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచాలి. వచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు, నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీవు దానిని పెట్టి, ప్రభువా ఇదిగో తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ ఫలములో నుండి మేము కొంత నీకు ఇస్తూ ఉన్నామని చెప్పి అది దేవుని సన్నిధిలో పెట్టి మనం దేవునికి స్తోత్రములు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ ఇదిగో తండ్రి, నీవు నా జీవితంలో చేసిన ప్రతి మేలుకే, ఉపకారములకే నీవు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఇది పొందుకొని ఉన్నానని చెప్పి మనం ఆయన సన్నిధిని ప్రతిష్ట అర్పణను తీసుకుని వచ్చి దేవుని నామమును ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించి మనము దేవునికి చెందవలసినది మనము ప్రత్యేకముగా యెహోవా దృష్టికి యథార్థముగా చేసి ఆయన మనకు అనుగ్రహించిన దాన్ని నీవును నీ ఇంటివారు దేవుని సన్నిధికి వచ్చి మనము నీ దేవుడైన యెహోవా సన్నిధి దాన్ని పెట్టి ఇలాగూ చెప్పాలి. నీ దేవుడైన యెహోవా సన్నిధి పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధి నమస్కారం చేసి, ప్రభువా ఇదిగో నీవు దయచేసిన మేలంతటి విషయంలో నీవు మమ్మను మర్చిపోలేదు, కాబట్టి నీవు నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములు నేను తెచ్చి ఉన్నానని మనం చెప్పి దేవుని మహిమపరచాలని. అది కృతజ్ఞత బుద్ధి. దేవుడు మనకు పుట్టించిన, మన హృదయంలో పుట్టించిన తలపుని బట్టి కృతజ్ఞతా బుద్ధి దేవుడు మనకు అనుగ్రహించాడని, అలాగూ ఇచ్చేవారముగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆహారం ఉంటుందని, దేవుని సేవకులు పోషింపబడాలి, మందిర పరిచర్య విస్తరింపబడాలి, ఇంకా అనేకమైన కార్యములు దేవుని సన్నిధిలో బహు విస్తారముగా మరి విస్తరించి వ్యాపించినప్పుడు మన సరిహద్దులు విస్తారపరచబడతాయి. దేవుడు మిమ్మల్ని కూడా విస్తారంగా ఆశీర్వదిస్తాడు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ అంటారు. చూడండి, 9వ అధ్యాయంలో 11వ వచనంలో, ఇటు ఔదార్యం వలన మా ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. మాసిదోనియా వారు ఆయా సంఘముల వారు తెచ్చిన కానుకలను బట్టి దేవుని సేవకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగుట మాత్రమే కాకుండా అనేకులు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలంగా ఈ సేవా పరిచర్య విస్తరిస్తుందని చెప్పి, ఎప్పుడైతే ఈ సేవా పరిచర్య మీరు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుడు మీకు అనుగ్రహించిన కృతజ్ఞతా బుద్ధిని క్రియాత్మకంగా విశ్వాసంతో కూడిన ఆత్మతో మీరు అర్పణలు అర్పించి, కానుకలు అర్పించి దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచినప్పుడు, ఆయన మా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీరు తీసుకొని వచ్చినప్పుడు, ప్రత్యేకముగా ప్రతిష్టార్పణలు తీసుకొని వచ్చినప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుని ప్రేమిస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనము కూడా ఉత్సాహముగా, మనం శక్తి కొలది మనం ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని మీ హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అని దేవుని నామాన్ని నేను మహింపరుస్తూ, ఎందుకనగా మనము దేవునికి ఇచ్చుట్లో వెనక తీయ, ఎందుకనగా మనం మన అవసరతలు ఆయన ఎరిగి ఉండి, మనం అడగక మునిపే ఆయన మనకు ఏమి కావాలో తెలిసి ఉండి, మనం అడిగిన వెంటనే దాన్ని అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చుటకు సమర్థవంతుడు, శక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆ కృతజ్ఞతా బుద్ధితో మనం ఇవ్వాలని. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, దేన్ని గురించి చింతపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి
తెలియచేయుడి. ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు అనగా, ప్రభువా ఇదిగో తండ్రి, నీవు చేసిన మేలంతలను బట్టి, నీ ఉపకారములను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానని తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని మీరు పెట్టినప్పుడు 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ మహిమలో ప్రతి అవసరము తీర్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం శక్తి కొలగిచ్చే వారంగా, దేవునికి మహిమకరంగా ఉండి మనమందరం దేవునికరంగా దేవుని కార్యములు మన జీవితంలో పొందుకున్నట్లుగా కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారమై, అది దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినుబుద్ధి పుట్టించే దేవుడు ఇలాగ మీరు చేయాలని ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞలను గైకొన్న వారముగా, దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నట్లుగా, ప్రభువా ఇదిగో తండ్రి, నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకి ఉపకారముకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నానని చెప్పి మనము ఆయన సన్నిధికి వచ్చి మరువక, ఆయన మేలులను మరువక, ఆయనను ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయనకు మన అర్పణలు అర్పించి, ఈ లోక సంబంధంగా మనం అర్పించే అర్పణకు ముందు మన శరీరములను సజీవయాగంగా సమర్పించుకుని మన హృదయంలో కృమరించి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు చేయొచ్చు. మనం దేవునికి చెల్లించు అర్పణలు ఆయన మనకు ఆశీర్వాదంగా, దీవెనగా, ఆకాశ విస్తారమైన దీవెనలు ఆకాశం నుండి కురిపించి సమృద్ధిని దేవుడు ఆయన మందిరంలో మేలు, ఆయన మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా వచ్చే ప్రతి ఆశీర్వాదము సమృద్ధిగా దేవుడు మీకు మందిరంలో దీవెన, ఇది ఇప్పటి విషయంలో కాదు, అది తరతరములకు పిల్లలకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడని ఉదయకాల సమయంలో అటువంటి కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారమై మనం దేవుణ్ణి స్తుతించేవారముగా, ఆరాధించేవారముగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అది దేవుని చిత్తమై ఉన్నదని 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ప్రకారం ఆ దేవుని చిత్తము తెలుసుకొని మనం అలాగూ కృతజ్ఞతాపూర్వకంగా మన కృతజ్ఞతా బుద్ధి క్రియాత్మకంగా వ్యక్తపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు. అట్టి కృపను దేవుడు మీకును, అట్టి కృతజ్ఞతా బుద్ధిని దేవుడు క్రియాత్మకంగా మీ జీవితంలో నెరవేర్చి మీ ద్వారా దేవుడు మహింపరచబడును, మనందరి ద్వారా దేవుడు మహింపరచబడును గాక. దేవుని మందిరంలో దేవుని మీకు అనుగ్రహింపబడును గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాబుద్ధి కలిగిన వారమై మేము అలాగూ మీ నామం మహింపరచుటకు మీరు చెప్పిన ఆజ్ఞానుసారంగా జీవించి మీ నామం మహింపరిచి ప్రతిష్టముగా మీ కొరకు ప్రత్యేకముగా ప్రభు మేము కానుకలు అర్పించి కృతజ్ఞతాబుద్ధిని క్రియాత్మకంగా వ్యక్తపరిచే ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రభా, మీ మందిరంలో సన్మానించేవారముగా, మీ మందిరంలో మేలు పొందుటకు యోగ్యులముగా మేమందరం ప్రభా మీ సన్నిధిలో మీరు మాకు అనుగ్రహించిన ఆజ్ఞానుసారంగా జీవించి మీరు మాకు అనుగ్రహించిన బుద్ధిని క్రియాత్మకంగా విశ్వాసంతో కూడిన ఆత్మతో నెరవేర్చుటకు మీ ఆత్మ సహాయం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ పరిచర్య విస్తరిస్తూ ఉండగా వారి కుటుంబంలో వారి ఆశీర్వాదం దీవెనలు విస్తరించులాగున ప్రభా వారు కూడా వచ్చి మీ మందిరంలో ఆహారం ఉన్నట్లు, మీ మందిరంలో ప్రభా సమృద్ధి వారికి దయచేయమని, సమృద్ధిగా వారు ప్రభా ఉత్సాహంతో మిమ్మల్ని ప్రేమించి వారికి ఉన్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కృపా సమృద్ధి జీవము దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.